అందరికీ మరణాత. మోషే సుకోపవాస దినములలోని 6వ దినము. అంశము: అగ్ని వంటి శ్రమ, మెరుపు వంటి మహిమ. వాక్యము: నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుండి 22వ వచనము వరకు. ప్రార్థన: తండ్రి, మా విషయమై ఎంతటి ప్రయాసమునకైనను ఓర్చుకొని పనిచేయుచున్న తండ్రి, నీకు వందనములు. నీ ప్రయాసలో నీ ప్రేమను, అంతేగాక నిన్ను నీవును పూర్తిగా వెల్లడి చేసుకొన్న సర్వోన్నతుడవైన తండ్రి, నమస్కారములు. నీవలే మేమును నీతో నిత్యముండుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు హెబ్రీయునితో ఐగుప్తీయుడు మాట్లాడుచుండగా అతనికి కోపము వచ్చి ఐగుప్తీయుని చంపి మిద్యాను దేశం పారిపోయెను. ఇక్కడ మోషే తాను స్వయముగా చేసిన పని కలదు. రాజునకు భయపడుట, పారిపోవుట ఉన్నది. 3వ అధ్యాయములో అంతా దేవుడు చేసినదే కనబడుచున్నది. దైవ ప్రత్యక్షత, దేవుడు మోషే మోషే అని పిలుచుట. ఇది పరిశుద్ధ స్థలము. నేను మీ దేవుడను, మీ మొర విన్నాను, మీ దుఃఖము తెలుసును, మిమ్మును విడిపించుదును, అందుకే దిగివచ్చినాను, హింస చూసినాను, నిన్ను పంపుదును, నీకు తోడయుందును. నా పేరు ఉన్నవాడు నా ప్రజలకు సంభవించినది చూచినాను, నా చేయి చాపుచున్నాను, ఐగుప్తీయులకు హెబ్రీయులపై కటాక్షము కలుగజేసెదను. ఇన్ని మాటలు దేవుడు మోషేతో మాటలాడెను గనుక ఇవన్నీ మనకు కావలసినవే. 3వ అధ్యాయములో దేవుడు మన కొరకు చేసేది అంతా ఉన్నది. పాత నిబంధనలో ఇది అద్భుతకరమైన అధ్యాయము. ఇది అనేక వాగ్దానములు గల అధ్యాయము. దేవుడే స్వయముగా పనిచేసే అధ్యాయము. దేవుడు ఇంతకాలమునకు తన పేరును బయలుపరిచిన అధ్యాయము. ఆదికాండము 50వ అధ్యాయములలో తన పేరు ఆయన బయలుపరచలేదు. నేను ఉండేవాడను, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడను, ఎప్పుడు పడితే అప్పుడు ఉండువాడను, ఎలాగు పడితే అలాగూ ఉండేవాడను, నేను ఉండేవాడను, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడను, ఎప్పుడు పడితే అప్పుడు ఉండువాడను, ఎలాగు పడితే అలాగూ ఉండే దేవుడను, ఏది పడితే అది చేసే దేవుడను అని ఈ అధ్యాయములు బయలుపరచెను. 3వ అధ్యాయమునకు ఉండే దేవుని అధ్యాయము అని పేరు. అన్నిటికీ నేనే ఉన్నాను, మీకు నేను ఉన్నాను అనే గొప్ప అధ్యాయము. క్రొత్త నిబంధనలోని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయమును, పాత నిబంధనలో నిర్గమాకాండము 2వ అధ్యాయమును సమానము. నిర్గమాకాండము 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయమునకు సమానము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో మనిషి నేను 10 ఆజ్ఞల ప్రకారము చేసి మోక్షమునకు వెళ్ళగలను అని తలంచును. అయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో మనిషి ఆ ప్రకారము చేయలేడు గనుక దేవుడే మనిషిని 10 ఆజ్ఞల ప్రకారం నడువజేయును, అంతా దేవుడే చేసి పెట్టును అని ఉన్నది. గనుక యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము ప్రకారము నా నామమున ఏది అడిగితే అది చేస్తాను అని వాగ్దానము చేశావు కదా ప్రభువా అని మనిషి అనవలసినది. మొదటిగా నేను నమ్ముచున్నాను ప్రభువా, రెండవదిగా అవును ప్రభువా నేను స్తుతించుచున్నాను. నా స్వంతముగా అయితే ఏమీ చేయలేను గాని నీ వాగ్దానం నమ్మి స్తుతిస్తే అన్నీ చేయగలను అని అనవలెను. అందుకు అవసరమైన విధేయత కూడా ఉండవలెను. పొదలో మంట ఉన్నది కానీ పొద కాలిపోలేదు. అలాగే ఇశ్రాయేలీయులకు శ్రమ ఉన్నది కానీ నశించలేదు, వృద్ధి పొందుచున్నారు. దీనికి గుర్తుగా ప్రభువు మోషేకు పొద చూపెను. మంట ఉండెను కానీ పొద కాలలేదు. మోషేకు 80 సంవత్సరముల వయస్సులో ఇది చూపెను. పొద మధ్య దేవుడు ఉన్నందున పొద కాలలేదు. అలాగే ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు ఉన్నందున వారు నశించలేదు, మేళ్లే పొందిరి. అలాగే క్రైస్తవులకు శ్రమ ఉండును కానీ నశించరు. బాగా ప్రార్థన చేయండి, అందువలన బలము
ధైర్యము విశ్వాసము కలుగును. లోబడి ఉండుట నేర్చుకొందురు. క్రొత్త క్రైస్తవులగుదురు. సహింపు శక్తి కలుగును. కష్టాలు తప్పించుకొనుటకు ఉపాయములు కలుగును. పనులు బాగా చేయుట నేర్చుకొందురు. మోషేకు పొద కనిపించెను, అగ్ని కనిపించెను, గాని సమీపమునకు వెళ్ళినప్పుడు మాత్రం దేవుని స్వరం వినబడెను. అలాగే ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు ఉన్నాడు కానీ పైకి శ్రమలు మాత్రమే కనబడుచుండెను, గాని నిజముగా శ్రమల మధ్య దేవుడు ఉన్నాడు. అలాగే మనకు శ్రమలు ఉన్నను, మన ప్రార్థనలు వినబడనట్లు కనబడినను ఆయన నిజముగా చాటున నుండి మన మొర ఆలకించును. మన చేత ప్రార్థన చేయించుటకును, మనలను తర్ఫీదు చేయుటకును, అన్యులు మనలను చూచి పాఠము నేర్చుకొనుటకును ఆయన మౌనముగా నుండును. యూదులు పస్కాను ఆచరించినప్పుడు గొర్రెపిల్ల రక్తము వాడిరి, ఆ మాంసము కూడా తినిరి. యూదులు పస్కాను ఆచరించినప్పుడు చేదు కూరలు తినిరి. యూదులు పస్కాను ఆచరించునప్పుడు ప్రయాణము చేయుచుండిరి. ప్రభు భోజనమప్పుడు పాపములు ఒప్పుకొనుట ఉండవలెను, ప్రయాణము ఉండవలెను. అనగా ప్రభు భోజనము తీసుకొనుచు మనము రాకడకు సిద్ధపడవలెను. పస్కా ఎందుకు ఆచరింపబడెను? ప్రయాణము కొరకు, శరీర బలము కొరకు, కీడు రాకుండుటకు, 6 లక్షల మంది ఒకచోట సహవాసం చేయుటకును, అలాగే మనము రాకడకు వెళ్ళుటకు, ఆత్మబలమునకు, కీడు రాకుండుటకు, ప్రభువుతో సహవాసము కలిగి ఉండుటకు, పాపక్షమాపణ కొరకు, చివరగా యేసు ప్రభువు వలె మనము మారిపోవుటకు ఆయన మన కొరకు ప్రభు భోజనము ఏర్పాటు చేసెను. దీవెన. ఇలాగు ఏర్పాటు ప్రజలైన ఇశ్రాయేలీయుల వలె అగ్ని వంటి శ్రమల మధ్య కాలిపోకుండా కాపాడబడే ధన్యత ఆయన శరీర రక్తముల బలము వలన మహిమ మేఘము ఎక్కు అంతస్తు ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.